సో వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. సో మనం ఈరోజు ఈ వీడియోలో టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియో కేవలం నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేసేయండి. మోరోవర్ ఫార్ములా బేస్డ్ మీద చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎవరైతే మ్యాథమెటికల్గా కాన్సెప్ట్స్ను బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో స్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఎందుకు లెంతీగా ఉంటుందంటే మనం ఇందులో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్గా చదువుకోబోతున్నాం అనమాట. సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ వస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ప్రతి ప్రాబ్లం కూడా బేసిక్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మనం బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మాత్రమే డిస్కషన్ చేయబోతున్నాం. కాబట్టి క్లియర్ కట్గా చెప్తున్నాను, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. ఓకే, మరోవర్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా కామెంట్, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని అనిపిస్తే మీకు కనుక కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్తే మనం టైమ్ అండ్ వర్క్లో మనకు మేజర్గా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే టైం అండ్ వర్క్, పనికి కాలానికి మధ్యలో ఎటువంటి రిలేషన్ ఉందనేది మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది అర్థం చేసుకోవడం కోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, రైట్? ఆ స్టోరీని బేస్ చేసుకుని మీకు స్టోరీ అని అనుకున్నాను కాబట్టి ఒక ఇంట్లో ఒక ఫాదర్ ఉన్నాడు అనుకున్నాం. ఈ ఫాదర్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఓకే, ఏ అనే ఒక వ్యక్తి, అట్లనే బి అనే ఒక వ్యక్తి. వీళ్ళ కోసం వీళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నట్టు ప్రతిసారి వీళ్ళు వచ్చిన ప్రతిసారి కొన్ని చాక్లెట్స్ వస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ మనం పని గురించి అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఒక పనే కదా, తినడం కూడా ఒక పనే కాబట్టి నేను చాక్లెట్స్ గురించి మాట్లాడుకున్నాను. ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఏ కోసం బి కోసం కొన్ని చాక్లెట్స్ తీసుకొస్తున్నాడు అనుకున్నాడు కాబట్టి సో ఆ కొన్ని ఒక 24 అనుకున్నాం. ఏ కోసం 24 చాక్లెట్స్, అదేవిధంగా బి కోసం కూడా 24 చాక్లెట్స్ని తీసుకొస్తున్నాడు, రైట్? చాక్లెట్స్, రైట్. అయితే ఈ 24 చాక్లెట్స్ ఏ తీసుకున్నాడు కదా, ఈ ఏ అనేటువంటి ఏం చేస్తున్నాడు అంటే ఒక రోజుకి కేవలం 2 మాత్రమే తింటున్నాడు. 2 మాత్రమే తింటే ఒకవేళ ఈ 24 చాక్లెట్లు కంప్లీట్ కావడానికి మనకి ఎంత టైం పడుతుంది చెప్పండి? అంటే 24/2 చేస్తే మనకు 12. అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ 24 చాక్లెట్లని కంప్లీట్ చేయడానికి రోజు 2 కనుక తింటే మనకి 12 రోజులు పడుతుంది ఈ చాక్లెట్స్ని కంప్లీట్ చేయడానికి. అదేవిధంగా బి అనే వ్యక్తి ఒక రోజుకి 4 చాక్లెట్లు తింటున్నాడు అనుకున్నాం. సో 4 చాక్లెట్లు తింటే బి అనే వ్యక్తి కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది చూడండి? మనకు 6 days పడుతుంది. అంటే 6 రోజులనే తినేస్తాడు. ఏ అనే వ్యక్తికి ఒక రోజుకి 2 చాక్లెట్లు తింటే అది కంప్లీట్ కావడానికి 24 కంప్లీట్ కావడానికి 12 రోజులు పడుతుంది. అదేవిధంగా బి అనే వ్యక్తి రోజు 4 చాక్లెట్లు తింటే ఈ 24 చాక్లెట్లు కంప్లీట్ కావడానికి మనకి 6 days పడుతుంది, అవునా? ఓకే, అట్లా కాదు. ఇదే ఫాదరు నెక్స్ట్ టైం ఏం చేసిందంటే ఇద్దరికి కలిపి 24 చాక్లెట్లు తీసుకొచ్చి. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఏ అనే వ్యక్తి ఈ పొజిషన్లో ఓన్లీ 24 చాక్లెట్లు తినడానికి ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఎన్ని రోజులు పట్టేది మనకి టైము? 12 days పట్టింది. ఎందుకు అంటే రోజుకి 2 మాత్రమే తినగలడు కాబట్టి. అదే బి అనే వ్యక్తికి ఎన్ని రోజులు పడుతుంది? 6 days పడుతుంది, అవునా? ఎందుకు? ఈయన రోజుకు 4 తింటాడు కాబట్టి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక కలిపి తినాల్సి వస్తే అప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి తినాలి అని అంటే ఎంత టైం పడుతుంది అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? ఇద్దరు కలిపి తినాలంటే ఏ 2 తింటున్నాడు డైలీ, బి 4 తింటున్నాడు. అంటే ఒక రోజుకి ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 6 చాక్లెట్లు తింటారు.
కాబట్టి ఈ 6 చాక్లెట్లను తింటే రోజుకి 6 చాక్లెట్లు అయిపోతే 24 చాక్లెట్లు కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఎగ్జాక్ట్లీ 4 డేస్. 4 డేస్లో వీళ్ళు ఈ చాక్లెట్లను కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ స్టోరీలో, చిన్న స్టోరీలో మనకు క్లియర్ కట్ అంతా కూడా మనం కాన్సెప్ట్ మాత్రమే డిస్కషన్ చేసినాము. చూడండి, ఇక్కడ మనకు మేజర్గా తెలవాల్సిన విషయాలు ఏంటి సార్ అంటే, అసలు వర్క్ ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఆ వర్క్ ఎంత ఉన్నది, ఈ వర్క్ చేయడానికి ఈయన రోజు ఎంత కష్టపడుతున్నాడు అనే దాన్నే మనం ఏమంటాం సార్ అంటే సామర్థ్యం అని అంటాం. ఓకే, సామర్థ్యం అని అంటాం. అంటే ఏ యొక్క సామర్థ్యం ఎంత, బి యొక్క సామర్థ్యం ఎంత అనే సంగతి కనుక మనం తెలుసుకుంటే మనకు మ్యాక్సిమం లెక్కలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేజర్గా ఏమేమి తెలుసుకోవాలి? వర్క్ ఎంత ఉంది అంటే మనం ఇక్కడ వర్క్ ఎంత ఉంది, 24 చాక్లెట్లు కంప్లీట్ చేయడం అనేది ఒక వర్క్ అన్నమాట. సో ఈ 24 చాక్లెట్లు అనేది వర్క్, రైట్? ఎవరెవరు చేస్తున్నారు? ఏ అనే వ్యక్తి చేస్తున్నాడు, బి అనే వ్యక్తి చేస్తున్నాడు. మనని ఏ యొక్క పని, నెక్స్ట్ ఈయన ఎంత కెపాసిటీ ఉంది, కెపాసిటీ అంటే సామర్థ్యం, రోజుకి ఎంత తింటున్నాడు, రోజుకి 1 చాక్లెట్ తింటున్నాడా, రోజుకి 2 చాక్లెట్లు తింటున్నాడా, రోజుకి 4 చాక్లెట్లు తింటున్నాడా, ఎన్ని చాక్లెట్లు తినగలడు అనే దాన్నే సామర్థ్యం అండి. కాబట్టి మనకు తెలవాల్సిన పని ఎంత ఉంది, ఆయన సామర్థ్యం ఎంత, వ్యక్తి ఎంతమంది. సో ఈ 3 కాన్సెప్ట్లు కనుక మనకు ఒక క్లియర్గా తెలిస్తే మనము ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ని మనం తీసుకొని చేద్దాం. ఏదైనా ఒక క్వశ్చన్ని తీసుకొని మనం చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, మనము ఈ క్వశ్చన్లో ఒక పనిని 60 రోజుల్లో, బి అదే పనిని 40 రోజుల్లో పూర్తి చేసాం. ఏ మరియు బిలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్ అన్నమాట. చాలా సింపుల్ క్వశ్చన్. మనం దీన్ని ఫార్ములా బేస్ మీద యూజ్ చేయొచ్చు. ఫార్ములా కాకుండా ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఓరియంటేషన్ పోదాము, దాని తర్వాత ఫార్ములా షార్ట్ కట్ని చెప్పుకుందాం. చాలా చిన్న క్వశ్చన్, ఒకసారి చూద్దాం. సో మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? మనకు వర్క్ ఎంత ఉందో తెలియాలి, ఎవరు చేస్తున్నారో తెలియాలి, అట్లే విధంగా మన సామర్థ్యం ఎంతో తెలియాలి కదా. సో ఇక్కడ చూడండి, ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, ఇద్దరు పర్సన్స్ ఇచ్చారు. ఏ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. అంటే ఇక్కడ పని ఏంటో మనకు తెలియదు కదా. ఏ ఒక పనిని ఎన్ని రోజులు పూర్తి చేస్తున్నాడు అంటే 60 రోజులు పడుతుంది. 60 రోజులు పూర్తి చేస్తాడు. అట్లనే బి ఇదే పని కనుక చేస్తే ఇదే పనిని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు సార్ అంటే మనకి 40 రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యొక్క బి యొక్క సామర్థ్యాలు తెలవాలంటే ఇక పని ఎంత ఉందో తెలవాలి. సో ఈ పని ఎట్లా వస్తుంది మనకి, ఈ పనిని ఎట్లా డిసైడ్ చేస్తాం సార్ అంటే ఈ రెండింటికి సంబంధించిన ఎల్సిఎం తీస్తే మనకు ఈ పని ఎంత ఉందో తెలుస్తుంది అనమాట. ఈ పని ఎంత ఉందో మనకు బేసికల్గా ఆ పనిని ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. ఎల్సిఎం ఎట్లా కట్టాలి మనకి, చాలామందికి ఎల్సిఎం కట్టడం తెలియదు అనమాట. చాలామంది సింపుల్ వేలో చెప్తాను. ఎల్సిఎంస్ ఎట్లా కట్టాలి సార్ అంటే ఈ రెండింటిలో కూడా పెద్ద నెంబర్, పెద్ద వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. 60 కదా పెద్ద వాల్యూ, 60 మల్టిపుల్స్ రాయండి. 60 మల్టిపుల్స్ ఎంత? 60, 62 120, 63 180. సో ఈ విధంగా మల్టిపుల్స్ రాయండి. ఈ మల్టిపుల్స్లో దీనికి సంబంధించిన మల్టిపుల్స్లో ఇక్కడ ఫస్ట్ ఏది వస్తుందో చూడండి. 40 మల్టిపుల్స్ 42 80, 83 43 120. కాబట్టి ఈ 120 దీంట్లో కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ 120 వస్తుంది కాబట్టి ఈ 120 అనేది మనకి ఎల్సిఎంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే పెద్దదాని మల్టిపుల్స్, చిన్నదాని మల్టిపుల్స్ రాసినప్పుడు రెండిట్లో ఫస్ట్ కామన్గా వచ్చే నెంబర్ని మనం ఎల్సిఎంగా తీసుకుంటాం. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ పని ఇప్పుడు మనకి ఎంత ఉంది? 120 యూనిట్స్. లేకపోతే సింపుల్గా చెప్పాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 120 చాక్లెట్స్ని వీళ్ళు తినాలి. ఈయన 60 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు 120 చాక్లెట్స్ని అని అంటే రోజుకి ఎన్ని తింటున్నట్టు? రోజుకి 2 చాక్లెట్లు తింటున్నట్టు. రోజుకి 2 చాక్లెట్లు తింటేనే 120 చాక్లెట్స్ని 60 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాం. అట్లాగే అదేవిధంగా బి అనే వ్యక్తి 40 రోజుల్లో తినేస్తున్నాడు ఈ 120 చాక్లెట్స్ని అంటే రోజుకి ఎన్ని తింటున్నట్టు? ఈయన 3 చాక్లెట్లు తింటున్నట్టు. రోజుకు 3 చాక్లెట్స్ తింటే
మనకి ఖచ్చితంగా 40 రోజులు పడుతుంది ఈ 120 చాక్లెట్స్ని కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు చెప్పండి, ఏ యొక్క సామర్థ్యం తెలిసింది, బి యొక్క సామర్థ్యం తెలిసింది. ఇప్పుడు ఏ మరియు బిలు ఇద్దరు కలిసి తింటారని అంటున్నారు. అంటే ఏ సామర్థ్యం ఎంత, 2 రోజుకు. అదేవిధంగా బి సామర్థ్యం ఎంత, రోజుకు 3 చాక్లెట్స్. కాబట్టి రోజుకి వీళ్ళు తినే చాక్లెట్స్ ఎన్ని, 5 చాక్లెట్స్ తింటున్నారు. ఒకవేళ రోజుకి ఏ ప్లస్ బి ఇద్దరు, ఏ మరియు బిలు ఇద్దరు కలిపి 5 చాక్లెట్లు తింటే ఈ 120 చాక్లెట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే సింపుల్గా 120/5 చేస్తాం. 5 1s 5 2s 5 4s అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 24 డేస్ పడుతుందన్నమాట. అంటే ఈ చాక్లెట్స్ని కంప్లీట్ చేయడానికి మనకి సింపుల్గా 24 డేస్లో వీళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. సో ఈ విధంగా కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మనం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు మేజర్గా ఇక్కడ తెలవాల్సిన విషయాలు ముఖ్యంగా 3. ఒకటి, పని ఎంత ఉంది, ఎంతమంది చేస్తున్నారు, ఇక వారి సామర్థ్యం ఎంత, అలాగే ఇది ఆటోమేటిక్గా బేస్ అనేది వర్క్ ఎంత కంప్లీట్ అయిందని వాళ్ళే ఇస్తారు. కాబట్టి మనం ఈ టోటల్ వర్క్ని తర్వాత సామర్థ్యాలు కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి తెలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాము దీనికి సంబంధించింది. సరే, ఈ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఇంతకుముందు ఇది చూడండి, ఏ ఇక్కడ బి అండ్ సి. ఇంతకుముందు మన క్వశ్చన్లో మనకి ఇద్దరు మాత్రం ఉన్నాయి, ఏ మరియు బిలు మాత్రం ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. అంటే ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏ ఒక పని చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఒక పని కంప్లీట్ చేయాలి. అయితే ఏ ఈ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే ఈయనకి 10 రోజులు పడుతుంది. ఏకి 10 రోజులు పడుతుంది. బికి ఇదే పని చేయడానికి మనకి 12 రోజులు పడుతుంది. అవునా? సికి ఇదే పని కంప్లీట్ చేయడానికి 15 రోజులు పడుతుంది. రైట్, ఇప్పుడు ఏ బి సిల సామర్థ్యాన్ని కనుక్కుందాం. సామర్థ్యం కనుక్కోవాలి అంటే ఫస్ట్ అక్కడ ఎంత పని ఉందో మనకు తెలియాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంత పని ఉందో అనే సంగతి ఎట్లా తెలుస్తుంది మనకి, ఖచ్చితంగా ఎల్సిఎం, వాటికి సంబంధించిన ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎంత పని ఉంది అనే విషయాన్ని మనం ఎట్లా తెలుస్తుంది, ఎల్సిఎం. మరి ఈ 3 నెంబర్లకి ఎల్సిఎం ఎట్లా కడతాం, ఇంతకుముందు చెప్పినట్టుగా వీటికి సంబంధించిన ఫ్యాక్టర్స్, పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 15 1s 15, 15 3s 15 2s 30, 15 3s 45, 15 6 4s 60. ఇక్కడ గమనించండి, 30 అనేది అన్నిట్లలో పోదు. సో కాబట్టి 60 ఏదైతే ఉందో 60 అనేది 10లో పోతుంది, 12లో పోతుంది, 15లో పోతుంది. కాబట్టి ఈ 60 అనేది మనకి ఎల్సిఎంగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ వర్క్ ఎంత ఉంది సార్ అంటే 60 ఉందని మనం చెప్తాం. అంటే 60 వర్క్ ఏదైనా కావచ్చు, అంటే చాక్లెట్లు తినడం కావచ్చు, లేకపోతే ఈవెన్ రైస్ బ్యాగులు ఉన్నాయి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 60 రైస్ బ్యాగులు ఉన్నాయి. 60 రైస్ బ్యాగులని ఒక చోటు నుంచి చోటికి మార్చాలి మనం అని అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 60 బ్యాగులని మార్చడానికి, షిఫ్ట్ చేయడానికి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి 10 రోజులు పడుతుంది. అంటే ఏ యొక్క సామర్థ్యం ఎంత, సామర్థ్యం అంటే రోజుకి ఎన్ని చేస్తాడు, 6 మూటలు మోగెడతాడు. 6 బస్తాలని రోజుకి 6 బస్తాలు షిఫ్ట్ చేసి అట్లా 10 రోజుల్లో ఈ 60 బస్తాలని కంప్లీట్ చేయగలుగుతాడు. అదేవిధంగా బిఏ అనేటోడు ఏం చేస్తాడు, 12 రోజుల్లో షిఫ్ట్ చేయగలుగుతాడు ఆయన. అంటే రోజుకి ఎన్ని షిఫ్ట్ చేయగలుగుతాడు, రోజుకు 5 షిఫ్ట్ చేయగలుగుతాడు. రోజుకు 5 షిఫ్ట్ చేస్తే ఈ 60 కాస్త 12 డేస్లో కంప్లీట్ అవుతుంది. రైట్, అట్లనే సి అనేటోడు ఎట్లా చేయగలుగుతాడు అని అంటే రోజుకి 4 షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. రోజుకు 4 చొప్పున చేస్తే మనకి 60 బ్యాగులని 15 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఏ మరియు బి మరియు సి ముగ్గురు కలిసి పని చేయమంటున్నాడు. కాబట్టి పని ఎంత ఉంది మనకి, 60 ఉంది. వీటి కింద ఏం చేయాలి సార్ అంటే వాటి సామర్థ్యాలు. ఏ ఎంత సామర్థ్యం 6 ప్లస్ బి ఎంత సామర్థ్యం 5 ప్లస్ సి ఎంత సామర్థ్యం 4. రైట్, 60/10 15 క్యాన్సిల్ చేస్తే మనకు 4. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి 4 డేస్లో కంప్లీట్ చేసాం. ఏబిసి ముగ్గురు కలిస్తే మనకి కేవలం దీన్ని 4 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు.
ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ మనం వర్క్ ఎంత ఉంది, వాటి సామర్థ్యం ఎంత అనేది మనం గమనించుకోగలిగితే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. చూడండి, ఇది ఫస్ట్ మోడల్. ఇది అంటే ఏబీలు కలిసి ఎంత చేస్తారు, ఏబిసిలు కలిసి ఎంత చేస్తారు, ఈ విధమైన క్వశ్చన్లు. ఇది ఫస్ట్ మోడల్ అనమాట. రైట్, ఇది థర్డ్ క్వశ్చన్. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. అయినా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఇచ్చింది ఏబీలు కలిపి ఎన్ని రోజులు కంప్లీట్ కాదు. ఇక్కడ ఏబీలు కలిపి ఆల్రెడీ ముందే ఇచ్చేసాను. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పని చేస్తే ఆ పని కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే జస్ట్ 12 days పడుతుంది. ఈ 12 daysలో కంప్లీట్ చేస్తారు. ఇదే పనిని ఏ ఒక్కడి చేసాడు అనుకో, ఇదే పనిని ఏ ఒక్కడి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే అతనికి 20 days పడుతుంది. 20 days. ఒకవేళ అట్లా కాకుండా బి మాత్రమే చేయాలనుకుంటే, ఈ పనిని బి మాత్రమే చేయాలనుకుంటే అది ఆయనకి ఎన్ని రోజులు పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే మేజర్గా ఫస్ట్ పని ఎంత కనుక్కోవాలంటే ఏం చెప్పిన ఇంతకుముందు జస్ట్ ఎల్సిఎం వాడుకోవాలని చెప్పాను. వీటికి ఎల్సిఎం ఎంత, ఈ రెండింటికి 20కి అండ్ 12కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 60 అవుతుంది. ఓకేనా. సరే, కాబట్టి 60 అంటే 60 బియ్యం బస్తాలు ఉన్నాయి. 60 బియ్యం బస్తాలని కంప్లీట్ చేయడానికి ఏ బిలు కలిసి చేస్తే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు, 12 రోజులు కంప్లీట్ చేస్తారు. అంటే వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఎంత మోస్తారు, ఖచ్చితంగా రోజుకు 5 బస్తాలు మోస్తారు. రోజుకు 5 బస్తాలు మోస్తేనే 12 రోజులు పడుతుంది. మరి ఇది ఎట్లా తెలుస్తుంది సార్ ఈ 5 బస్తాలు అంటే సింపుల్గా మీరు ఈ 60ని 12తో డివైడ్ చేయండి. 60/12 చేస్తే మనకు క్యాన్సిల్ ఇస్తే 5 వస్తుంది. కాబట్టి 5 బస్తాలు, రోజుకు 5 బస్తాలు మోస్తారు. ఓకే, ఎవరు ఇద్దరు కలిస్తే రోజుకు 5 బస్తాలు మోస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఏ ఒక్కడి 20 రోజుల పని చేస్తాడు అని అంటే రోజుకి ఎన్ని మోస్తాడు, రోజుకి 3 మోస్తాడు. అంతేనా, రోజుకి 3 బస్తాలు మోయగలుగుతాడు. ఇప్పుడు ఏ ప్లస్ బిలో నుంచి ఏ సామర్థ్యాన్ని మైనస్ చేస్తారు. ఏ ప్లస్ బి సామర్థ్యం రోజుకి ఎంత, 5. ఏ ఒక్క సామర్థ్యం ఎంత, రోజుకి 3. అప్పుడు తెలిసేది ఏ ప్లస్ బి నుంచి ఏది తీసేస్తే బిని మాత్రమే మిగులుతుంది. ఎవరు మిగులుతుంది, బి సామర్థ్యం ఎంత సార్ అంటే 2. అంటే రోజుకి బి అనేటోడు 2 మోయగలుగుతున్నాడు. కాబట్టి ఈ 60 బస్తాలు మోయాలి అని అంటే రోజుకు 2 చొప్పున మోస్తే ఎన్ని రోజులు పడుతుంది, సింపుల్గా 30 days పడుతుంది. అంతేనా, సింపుల్గా 30 days పడుతుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సామర్థ్యాలను ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా వర్క్ని డిఫైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఈ వర్క్ వస్తుంది. కాబట్టి ఎల్సిఎం కట్టడం ఎట్లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్సిఎం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట.